ఈ జగత్తుకు లయకారకుడు శివుడు. ఆ శివుణ్ణి అందరూ కొలిచే రోజు మహాశివరాత్రి. అయితే ఈ మహాశివరాత్రి నేపథ్యంలో గిన్నీస్ బుక్ రికార్డ్ సాధకులైన కళాకారులు తమ అద్భుత సృజనతో శివయ్యను కొలిచిన తీరు సోషల్ మీడియాలో వైరల్ అయింది. డిఎన్ భక్తి ఛానల్ దేదీప్యనందనం మీకు స్వాగతం పలుకుతోంది. తెలంగాణకు చెందిన జగిత్యాల జిల్లాకు చెందినటువంటి సూక్ష్మ కళాకారుడు, గౌరవ డాక్టరేట్ గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డు గ్రహీత గుర్రం దయాకర్ మహాశివరాత్రి నేపథ్యంలో దబ్బనంపై శివయ్య విగ్రహాన్ని రూపొందించారు. దబ్బనం అంచున నాగుపాము పడగ నీడలో కూర్చున్న శివయ్య విగ్రహాన్ని రూపొందించిన దయాకర్ కౌశలం ప్రశంసలు అందుకుంటున్నారు. దబ్బనంపై నాగేశ్వరుణ్ణి రూపొందించడానికి దాదాపు 10 గంటల సమయం పట్టిందని అతను తెలిపారు. అలాగే శంకుపై శివయ్య కొలువు తీరాడు. ఏపీలోని నంద్యాల చిత్రకారుడు కళారత్న చింతలపల్లె కోటేష్ అక్రిలిక్ పెయింటింగ్స్తో కూడిన అద్భుత సృజనతో మహాశివరాత్రి వేళ శంకుపై మహాశివుడి అర్ధనారీశ్వర రూపాన్ని ఆవిష్కరించారు. 5 గంటల పాటు శ్రమించి క్షీరసాగర మదన ఘట్టం, ద్వాదశ జ్యోతిర్లింగం, అర్ధనారీశ్వర రూపం, శివపార్వతుల కళ్యాణ ఘట్టాన్ని సూక్ష్మ రూపంలో ఆయన ఆవిష్కరించారు. ఇక మరోవైపు పూరిలో రుద్రాక్షలు, శివలింగాలతో మహాశివుడి సైకిత ప్రతిమ అందరినీ ఆకట్టుకుంది. ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ మహాశివరాత్రి సందర్భంగా ఒడిస్సాలోని పూరి బీచ్ వద్ద ఇసుకతో మరోసారి అద్భుతమైన శివుడి ప్రతిమను రూపొందించారు. శివుడి ప్రతిమ చుట్టూ 17,000 రుద్రాక్షలు, 500 చిన్న చిన్న శివలింగాలను ఏర్పాటు చేశారు. హర హర మహాదేవ, హ్యాపీ శివరాత్రి అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఈ సైకత శిల్పంలో ధ్యానముద్రలో ఉన్న శివుణ్ణు దర్శించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. సముద్రపు అలల మధ్య ఈ మహాశివుడి సైకిత రుద్రాక్ష శివలింగాల మహాశిల్పం మరింత అందంగా కనిపిస్తూ ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింత ద్విగుణీకృతం చేసింది. భక్తులు, సందర్శకులు, నెటిజన్లు సుదర్శన్ సైకత శిల్పకళను అభినందిస్తున్నారు.